వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తి మల్లికా ఛానల్. ఇది నా గురుదేవుల గురించి చెప్పిన ఎపిసోడ్ అండి. ఇంతకుముందు కొన్ని చెప్పి వదిలేశాను, ఇంకా అక్కడికి స్టాప్ అయింది. మళ్ళీ తర్వాత ఎప్పుడు చెప్తాడు అనుకున్నాను. ఇప్పుడు నేను రీసెంట్గా పోయి వచ్చాను కాబట్టి మరలా నేను అక్కడ ఏమేమి ఏమేమి రికార్డ్ చేశానని ఇందులో నా ఛానల్లో పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు పరమేశ్వరానంద మహారాజ్ అనమాట. మేము మామూలుగా అప్పుడు గురూజీ ఉన్నప్పుడు తనను త్రిశన్ మహారాజ్ అని పిలిచేవాళ్ళము. మాకు అదే అలవాటు. గురూజీ గారు శరీరం వదిలిన తర్వాత అంతా ఆశ్రమాన్ని చూసుకోవడం ఇతనే అనమాట. గురూజీ ఉన్నప్పుడు కూడా అన్ని ఆశ్రమాన్ని చూసుకోవడం తనే. బయట పనులన్నీ ఎట్లయితే బయట అన్ని ఏదైనా సరే పొలాలు కానీ, అక్కడ పొలాలు కూడా ఉన్నాయండి. ప్రతి విషయము సంబంధించి అన్నీ ఈయన బయటికి పోయి అన్నీ చూసుకొని వచ్చేవాడు అనమాట. ఏమైనా తేవాలన్నా ఆశ్రమానికి అంతా ఈయన మెయింటెనెన్స్ కిందనే ఉంటుందన్నమాట. బయటి ఊరికి వెళ్ళి ఏదైనా పనులు చక్కదిద్దుకొని రావడం అంతా తనే అనమాట. ఇప్పుడు కూడా తనే ఉన్నాడు. గురూజీ శరీరం వదిలిన తర్వాత ఈయననే బాధ్యత తీసుకున్నాడు. ఒక వ్యక్తి చెప్పాడనమాట, అంటే తనకు రైట్ హ్యాండ్గా తనను చూసుకున్న ఈ మహారాజుని చూసుకున్న ఒక మహారాజు చెప్పాడు, ఒక పుస్తకంలో చదివాడంట. త్రిశన్ అనే ఇతను గురూజీకి హార్ట్ వంటి వాడంట. అంటే హార్ట్ లేకపోతే మనం లేము కదా, ఆ విధంగా గురూజీకి హార్ట్ వంటి వాడంట. అంటే ఎంత విలువ ఇచ్చాడో చూడండి తనకు గురూజీ. మేము మొదట పెద్దగా నమ్మలేదు అంతగా గురూజీ శరీరం వదిలిన తర్వాత. కానీ నేను ఇప్పుడు పోయి చూసి వచ్చిన తర్వాత ఇంత మెయింటైన్ చేయాలంటే సామాన్యమైన పని కాదండి. బయట కలకట్టాలో అంత పెద్ద ఆశ్రమాన్ని ఒక్కడు మెయింటైన్ చేస్తున్నాడండి. అందరినీ ఎక్కడోళ్ళని ఎక్కడ పెట్టాలో అన్నీ పెట్టి నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. గురూజీ ఎంతటి విలువ ఇచ్చినాడంటే తన శరీరంలో ఒక పార్ట్ చేసేస్తున్నాడు, అంత విలువ ఇచ్చాడనమాట గురువుగారు. ఆ తర్వాతే నాకు ఆ మాట విన్న తర్వాత తన మీద చాలా గౌరవం పెరిగిందనమాట. అంతకన్నా ముందు మామూలే కదండి, ఒక గురువు పోయిన తర్వాత మళ్ళీ అందరూ రాజ్యం వెళ్ళడము, నేను అలాగే అనుకున్నా. కానీ చాలా చాలా తప్పు నా అభిప్రాయం అనేది. ఇతను చాలా అంత మెయింటైన్ చేస్తున్నాడు. మాకు కూడా ఇప్పటికీ చాలా విలువ ఇస్తున్నాడు అతనైతే. గురువుగారు లేరు కదా అని లేదు, మాకు అసలు గురూజీ లేని లోటే లేకుండా అతను బాగా మమ్మల్ని చూసుకున్నాడు. మమ్మల్ని బాగా చూసుకుంటారు. సౌత్ వాళ్ళంటే ఇక్కడ బాగా ప్రిఫరెన్స్ అండి, బాగా రెస్పెక్ట్ ఇస్తారు. ఎవరికి లేని అధికారం కూడా మాకు ఉంటుందన్నమాట. దాన్ని అదే మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. గురూజీ తనకు ఏం చెప్పిపోయినాడో తెలియదు కానీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు. ఇతను తన రూమ్ అండి, ఎవరికి ఫోటో అనుమతి ఇవ్వడు. నేను మా అబ్బాయితో పోయాను కదా, మా రాజు ఫోటో తీసుకుంటానంటే ఈ ప్లేసులన్నీ తీయకుండా ఇదొక్కటి తీయి. మామూలుగా అయితే నేను ఎవరికి ఇవ్వను పర్మిషను. అంటే ఆ రూమ్ బయట పర్మిషన్ ఇస్తాడు, ఆ రూమ్లో మాత్రం ఫోటో ఎవరికి పర్మిషన్ ఇవ్వరు అనమాట. నేను అడుగుతానే నువ్వు ఇదన్నీ సపరేట్గా అన్నీ ఏవో ప్రసాదాలు వచ్చినవన్నీ చుట్టూ ఉంటాయండి, ఇవన్నీ ఏం తీయొద్దు, నన్ను ఒక్కరిని తీయని చెప్పినాడండి. అనుకోకుండా మేము ఈ ఫోటో తీసినాము. నేను ఎవరికి ఇవ్వను, మీరు అడిగినారు కాబట్టి ఫోటో తీసుకోమంటున్నాను, ఈ రూమ్లో ఎవరికి ఇవ్వను అని చెప్పాడనమాట. చాలా సంతోషం వేసింది. మాకు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే నిజంగా చాలా చాలా ఇస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నది లైబ్రరీ అండి. ఇక్కడ గురూజీ ఏర్పాటు చేసిన, గురూజీ రాసిన విషయాలు, గురూజీ భాష చాలా బుక్స్ రాశాడు, కవితలు రాశాడు. ఇది లైబ్రరీ అనమాట. అక్కడ ఫోటోలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దీన్ని మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. మేము చూస్తూ ఉన్నాము లైబ్రరీలో అంతా. कल भी देखा है ना मैं आपको मेडिटेशन का रूम में. अच्छा. ఇతను గురూజీ ఫ్రెండ్ అనమాట. చిన్నప్పటి నుంచి థర్డ్ క్లాస్ నుంచి ఉన్నాడంట. నేను అస్సలు కనుక్కోలేదు. నన్ను ఎగాదిగా చూస్తుంటే నేను ఎవరో అనుకున్నాను అనమాట. తర్వాత తెలిసింది గురూజీ గారి ఫ్రెండ్ అనేసి. ఇదంతా గురూజీ కూర్చొని చేసే సత్సంగం చేసే ప్లేస్ అండి. అంతా మట్టి ఉండేది. ఇప్పుడు ఎంత నీట్గా తయారైందంటే అంత నీట్గా తయారైంది. ఆ ప్లేస్లో కూర్చొని అన్నీ రివిజన్ లాగా చేసుకుంటూ ఉంటామన్నమాట. గురూజీ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేసి మెడిటేషన్లో గుర్తు చేసుకుంటూ చాలా ఆనందంగా ఉన్నది నాకు మాత్రం అక్కడ ఉన్న రోజులు. ఇది గురువు గారి రూమ్ అండి. ఈ రూమ్లోనే ఉండేవాళ్ళు. మామూలుగా యాక్చువల్గా ఎవరికి పర్మిషన్ ఇవ్వరు, మాకు ఎప్పుడైనా దాంట్లోకి పోయే పర్మిషన్ ఉంటుందన్నమాట. ఈ రూమ్లో కూడా నేను గురువు గారు ఉన్నప్పుడు బయట సత్సంగం జరిగేది. మాకేం అర్థం కాదు, ఊరికే చూస్తూ కూర్చుంటాం అంతే గురూజీని. అప్పుడు నన్ను ఒకసారి అన్నాడు అనమాట, నువ్వు ఎప్పుడైనా సరే ఈ రూమ్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చి నీకు అన్నాడు. నేను బయట సత్సంగం జరిగేది, నేను ఇదేమో వచ్చి కూర్చొని ధ్యానం చేసుకునేదాన్ని. వాకిలు వేసేసేవాళ్ళు, ఎవ్వరు రానివ్వరండి. అట్లా బయట సత్సంగం చేస్తున్నప్పుడు లోపల గురూజీ రూమ్లోకి ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు. కానీ మమ్మల్ని పంపించేవాళ్ళు, ధ్యానం చేసుకోమని చెప్పేవారు గురువు గారు. అవన్నీ గుర్తొస్తూ ఉండేటివి అనమాట అక్కడ కూర్చున్నప్పుడు. ఈ రూమ్ ఎంత
పవిత్రంగా ఎంత బాగుంటుందో తెలుసా, మంచి వైబ్రేషన్గా ఉంటుంది అనమాట ఈ రూము. అన్నీ అలాగే పెట్టారండి, అంత రూమ్ చేంజ్ చేశారు. ఇదొక్క రూమే ఉండేది. ఇది ప్లేస్ అండి, గురువుగారి సత్సంగం చేసే ప్లేస్ అనమాట ఇది కూడా. ఇప్పుడు ఇదొక్క రూమే ఉండేదన్నమాట ఫస్ట్. తర్వాత ఈ రూమ్ను ఆనుకొని కొన్ని రూమ్లు కట్టారు. ఇది చేంజ్ చేద్దామంటే అస్సలు కుదరలేదంట, ఈ రూమ్ మార్చడానికి వీలు లేనట్లు అయిపోయిందనమాట. ఈ ప్లేస్ అంతా సత్సంగందే అండి. ఇట్లా గురూజీ గారికి ఇలా ఫోటో పెట్టేశారు. ఈ పక్కన అతను ఇంతకుముందు చెప్పాను కదా, తపస్యానంద మహారాజ్, త్రిషన్ మహారాజ్ అనేసి, ఆడ కూర్చొని అతను సత్సంగం చేస్తూ ఉంటాడు. కానీ గురూజీ చేసినంత ఫీలింగ్ మాత్రం ఉండదండి. గురువుగారు చేస్తుంటే అలాగే చూడబుద్ధి అయ్యేది. మాకు బెంగాలీ భాష అర్థమయ్యేది కాదు, కానీ అలాగే చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. గురువుగారిని చూస్తే చాలు అని, గురువును దర్శించినంత మాత్రాన చాలు అంటాం కదా, ఆ విధంగా మేము అలా చూస్తూ ఉండేవాళ్ళం. ఇది గురువుగారి సమాధి అండి. నిజంగా ఎట్లున్నారంటే గురూజీ నిజంగా అక్కడ ఉన్నాడేమో అన్న ఫీలింగ్ ఉందండి. అంత విగ్రహం అలా ఉంది. కళ్ళు మూసుకొని గురూజీ ఒక్కోసారి ధ్యానంలో ఉంటాడు, అదే రకంగా కళ్ళు ఉన్నాయన్నమాట. ఇక్కడ రోజు పొద్దున్నే తీసి ఇలా పూల అలంకరణ చేస్తారండి, 7 గొల్ల తీసి. నేను పరిగెత్తుకుంటూ పొద్దున్నే వచ్చేదాన్ని, ఎందుకంటే లోపల పర్మిషను వీళ్ళు ఉన్నప్పుడే తిరిగేదనమాట. ఒక మాతాజీ వచ్చి ఈ విధంగా తిరుగుతూ ఉంటుందన్నమాట, గాయత్రి మంత్రం చెప్పుకుంటూ. అందుకు నేను పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ వెంట తిరిగేదాన్ని. తర్వాత మళ్ళీ మూసేస్తారు, బయట తిరుగుతాం కానీ లోపల పర్మిషన్ ఉండదు. నిజంగా గురువుగారు కూర్చున్నారేమో అన్నంతగా ఉండేదండి ఈ ప్లేస్ మాత్రము. నేను మాటకి పోయి అలా విగ్రహం చూస్తే అంటే గురూజీని చూసినట్లే ఫీలింగ్ ఉండేదనమాట. ఆ కళ్ళు మూసుకొని ఉంటాడు, నిజంగా చాలా అసలు గురూజీ ఉన్నాడేమో అందులో అన్నంత ఫీలింగ్ ఉండేది. ఆ విధంగా అనుభవం చెందడానికి అదే పనిగా వెళ్తూ ఉంటాను నేను. ప్రతి పూట అట్లా పోయి నమస్కారం చేసుకొని వస్తుంటాము, పొద్దున సాయంత్రము. ఉదయం మాత్రం ప్రదక్షిణ చేస్తానండి లోపల అందరితో పాటు నేను కూడా. ఇది గురూజీ జన్మదినం రోజు చేసిన డెకరేషన్ అనమాట, గురూజీ రూమ్ అనమాట ఇది. ఇలా అంతా చెండుపూలతో బాగా చేస్తారు డెకరేషన్ అంతా ఇక్కడ వీళ్ళు. ఇక్కడ ఆ రోజు ఎవరికి పర్మిషన్ ఉండదండి లోపలికి, మాకు ఒక్కసారి ఇచ్చారు. ఈయన అదే తపస్యానంద మహారాజ్ అండి, త్రిషన్ మహారాజ్ అండి. ఈ విధంగా చేస్తాడనమాట, ఫ్లాగ్ ఎగిరేస్తారు. ఇక్కడ మమ్మల్ని అదే పనిగా పిలిచి లోపల గురువు గారికి నమస్కారం చేసుకొని ఇచ్చారు. ఆంధ్రా నుంచి సత్యంజీ పిల్లలు వచ్చినారనేసి మమ్మల్ని అందరికీ పరిచయం చేశారనమాట. వాళ్ళు అప్పటి నుంచి మాకు కొంచెంగా మా మీద రెస్పెక్ట్ అనమాట అందరికీ. ఇక్కడ అందరిలో మగవాళ్ళు మైక్లో పిలిచి మేమొక్కరం అట్లా పోయి నమస్కారం చేసుకొని వస్తామన్నమాట. అక్కడ చాలా హ్యాపీగా ఉంది, అంతమందిలో మమ్మల్ని పిలవడం. నిజంగా ఆయన అంత స్థితిలో ఉండి కూడా, తనంత హై లెవెల్లో ఉండి కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని అదే పనిగా పిలిచి మమ్మల్ని ఇలా రెస్పెక్ట్గా ఇవ్వడం చాలా చాలా బాగుందండి అసలు. ఇక్కడ ఫ్లాగ్ ఎగిరేస్తారు గురూజీ డిసెంబర్ 25వ తేదీ గురూజీ జన్మదినము. ఆ రోజు ఉదయమే లేచి పొద్దున్నే ఆడ వంట చేసేవి ఉంటాయండి, పెద్ద పెద్ద కుంపట్లాగా ఉంటాయి, పెద్ద పెద్ద పెళ్ళాలు ఉంటాయి. ఆ దానిలకు పూజ చేస్తాడు. 12 గంటలకు తను పూజ చేసినాక వంట బియ్యం చేస్తారు. లక్షల మంది వస్తారు అసలు తినడానికి, ఎక్కడి నుంచి వస్తారు, కుప్పలు వచ్చేస్తారు అసలు. సాయంత్రం అయితే నడిచడానికి కూడా అసలు స్థలం లేదనమాట, ఇంత పెద్ద ప్లేస్లో ఇదంతా పూజ చేస్తుంది. నేను రికార్డ్ చేశానండి.
नित्यं निर्विकल्पस्थितं सहज प्रशान्तमूर्ति बाहुलारूपाय नमो नमः अज्ञानपाशविमोचनं विवेकशक्तिदायकं नमामि परमानन्दाय ज्ञानभक्तिप्रदायकम् नमस्ते भगवते परमानन्दाय नमो नमः सर्वमङ्गलमङ्गलं वरदं वरदां शुभं नारायणं नमस्कृतं सर्वकर्माणि कारयेत् मूकं करोति वचलं पुङ्गुयां लङ्घयति गिरिं यत्कृपातमां वन्दे परमानन्दमाधवम् ॐ नमः श्री भगवते परमानन्दाय नमो नमः ॐ सद्भायस्य धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः जननीं सर्वदां देवीं रामकृष्णां जगद्गुरुं पादपद्मे तयो स्थित्वा प्रणमामि मुहुः ज्योतिराजाय विवेकानन्द सूरये सच्चि सुख स्वरूपाय स्वामिने तापहारिणे ॐ नारायणाय विष्णवे परमात्मने नमो नमः ఇది గురూజీ రూమ్ అండి. డెకరేషన్ చేస్తున్నారు, చాలా బాగుంది. నేను ఊరికి అలా నడుస్తూ వీడియో తీసుకున్నాను అనమాట. గురూజీ ఎదురుగా కనిపిస్తున్నది గురూజీ రూమ్ అనమాట. ఇదంతా సాయంత్రం సత్సంగంలో ఇలా అందరూ ఉంటారు అనమాట. కేక్ కటింగ్ ఉంటుంది, కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఆయన వచ్చి మళ్ళీ పూజ చేసి భజన్స్ ఉంటాయండి, ఇలా పాటలు పాడతారనమాట. తర్వాత హారతి ఇస్తారు. అది హారతి గురూజీ శిష్యులలో ఒకతను రాశాడనమాట. గురువుగారు ఉన్నప్పుడే రాశారనమాట. తపస్యానంద మహారాజ్ అని తను గురూజీ మీద హారతి రాశాడు. ఆ హారతి ఎప్పుడు ఇస్తారండి, అదే పాట పాడుకుంటూ గురువుగారికి హారతి ఇస్తారు. ఆ కేక్ కోస్తారు. 3 కేకులండి పెద్దవి తెప్పించారు. అందరూ ఆ కేక్ కోసం ఇలాగ ప్రసాదం కోసం ఎలాగైతే మనం మామూలు ఊళ్ళలో ప్రసాదం కోసం ఉంటాం, మీరు ఆ కేక్ కోసం అందరూ లైన్లో నిలబడతారనమాట. మాకు మాత్రం సపరేట్గా అంతమందిలో మేము లైన్ చూస్తున్నది తక్కువ జనమండి. ఇంకా ఎంత ఉంటారంటే అసలు అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతుంటాయి. కొందరు ఆడ ఉంటారనమాట. డిసెంబర్ ఉదయం నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. అక్కడ 3 days అనుకుంటా, 2 days అనుకుంటా రాత్రి వరకు జరుగుతాయి. అక్కడ వాళ్ళ దానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇంకా మంది పెరుగుతారనమాట. ఇక్కడ అందరూ క్యూలో నిలబడి కేక్ తీసుకుంటారు. మాకు మాత్రం సపరేట్గా మేమంతా లేవనేసి మేము ఇక్కడే కూర్చున్నాము. అదే పనిగా సపరేట్
ఇలా దీపాలు వెలిగిస్తారండి అక్కడి వాళ్ళు. గురూజీ బర్త్డే రోజు హ్యాపీ బర్త్డే అని పాడుకుంటారనమాట. దీపాలు వెలిగించేసి, ఇది గురూజీ రూమ్ అండి. పొద్దున చేసింటారు కదా, మళ్ళీ సాయంత్రం ఇలాగా ఉంటుంది, డెకరేషన్ మారుస్తారనమాట. మళ్ళీ సాయంత్రానికి ఇక్కడ ఒక రూమ్ ఉందని చెప్పాను కదండి, దీన్ని అంటించి ఇది కేక్ అండి. ఇటువంటివి 3 తెచ్చారనమాట కేకులు, అన్నీ ఇంకా పంచుతారు అందరికన్నా. ఇది సపరేట్గా అని చెప్పాను కదండి గురూజీకి. మళ్ళీ గురూజీ రూమ్ అనుకొని సపరేట్గా రూమ్ కట్టారనమాట. ఈ రూమ్లు కట్టిన తర్వాత సంవత్సరానికే గురూజీ శరీరం వదిలినారు. ఇవి ఎవ్వరికి పర్మిషన్ లేదనమాట, మాకు మాత్రమే మేము అడిగి వీడియో తీసుకోవాలి గురూజీ గారి రూమ్ అంటే తీపిచ్చారనమాట. ఎవరికి లేదు. ఇక్కడ ఒక గ్లాస్ ఉంది కదండి, ఆ గ్లాసులో నీళ్లు పెడతారనమాట డైలీ. మేము అడిగినాం అవి ఎవరు తాగుతారంటే ఒక్కొక్కరికి ఇస్తాము అని చెప్పారనమాట. మేము కొన్ని ప్రసాదంగా ఆ నీళ్లు తాగామండి. అది అక్కడ వెండి గ్లాస్ గడపడుతుంది, అది మా అమ్మగారు ఇచ్చినదే అండి. అది ఇవి గురూజీ పాదుకలు అనమాట. అమ్మగారు చాలా ఇచ్చారనమాట మా అమ్మ, వెండి సామాను గురువు గారికి. అసలు అవన్నీ ఇప్పుడు లేవండి, పెద్ద గుడిపుట అయిపోయింది అదంతా. ఆ గ్లాస్ ఒక్కటి కనపడుతుంది మాకంతే అక్కడ. ఇదంతా మాకు ఎవరికి పర్మిషన్ ఉండదండి, మాకు మాత్రమే ఉంటుంది. ఇది చూస్తున్నారు కదండి, ఇది జీసస్ క్రీస్తుది. దీనికి ఒక స్టోరీ ఉందన్నమాట. ఏమంటే గురూజీ శరీరం వదిలే ముందు ఇది లేదా కింద పడి పగిలిపోయిందంట. ఆయన పాపం అతికిచ్చేశాడు, కానీ ఎవరికి తెలియదు అతికిచ్చినది. ఆ విషయం తర్వాత చెప్పారనమాట. ఇది కూడా అంతా గురూజీ గారి రూమే. ఇది వంటిల్లు అండి గురూజీది. ఎలాగైతే షిరిడి సాయిబాబా ఇటుక ఇట్లా ఇరిగిపోయిన తర్వాత ఆయన శరీరం వదిలినారో అలాగే జరిగిందండి గురువు గారికి కూడా. అది ఇరిగిపోయిన కొన్ని రోజులకు గురువు శరీరం వదిలేసినారండి. అది మళ్ళీ తన పాపం అంతా కట్టించి కరెక్ట్గా కనపడకుండా అతి చేసేసినాడు. ఏం చేస్తాను, గురువు గారు మాత్రం లేదు కదా. ఇది అంతా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి అనమాట. నేను తీసాను నైట్ పోయి, పొద్దున్న నుంచి రాత్రి వరకు జరుగుతాయి, మరుసటి రోజు కూడా జరుగుతుంటాయి అన్నమాట. धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। जब जब धर्म को हानि होती है, जब जब अधर्म में वृद्धि होती है, तब तब सत्पुरुषों के उद्धार के लिए, अधर्मियों के विनाश के लिए और धर्म की నైట్ పెట్టినాను. ఈ డ్యాన్స్ బాగా నచ్చిందనమాట తను చేసేది, అందుకే అంతా పూర్తిగా నా ఛానల్లో ఏర్పాటు చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మా గురువు గారి గురించే ఉంటుంది. ఇది నేను నాకు దేవులు అనేది రాశాను కదండి, అందులో భాగంగా ఇవన్నీ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్ నాతో అక్కడ పరిచయమైన వాళ్ళు, ఫస్ట్ నేను పోయినప్పుడు
ఉన్నవాళ్ళు ఉన్న పరిచయం ఫొటోస్ అన్నీ లింక్ ఎపిసోడ్లో ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి. హరి ఓం దర్శనం. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीत